ఆంధ్రప్రదేశ్లో గత 50 ఏళ్లలో ఇంతటి వర్షాలు ఎప్పుడు చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. వెంటనే రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. విజయవాడ నగర వీధుల్లో స్వయంగా సీఎం చంద్రబాబే బోట్లో వెళ్లి పరిశీలించారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామంటూ వాళ్ళతో కలిసి మాట్లాడి భరోసా ఇచ్చారు. యాభై ఏళ్లలో చూడని వానలు, వరదలు. హైవేలు, రైల్వే ట్రాకులపైకి వరదలు. కాలనీలకు కాలనీలే మునక. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష. తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి వరదలంటే రేపు ఎలా ఉంటుందో ఊహించి భయపడి ముందుగానే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏకంగా మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మీ కుటుంబ సభ్యునిగా నాదో విన్నపం అంటూ ఓ మెసేజ్ రిలీజ్ చేశారు. అత్యవసరం ఇక తప్పదనుకుంటే తప్ప గడప దాటొద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పరిస్థితులు బాగోలేవు. ముసురు పట్టిన వానతో, ఆకస్మిక వరదలతో ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాలు వెంటాడుతున్నాయి. భారీ వర్షాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంత వర్షం పడిన నేపథ్యంలో విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా వరద పరిస్థితులను సమీక్షించారు. వరద ఉధృతి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతం నేను చెప్పాను, 37 సెంటీమీటర్ అనేది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్టింగ్. నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25%, 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. కేవలం 24 గంటల్లోనే వత్సవాయిలో 32.3 సెంటీమీటర్లు, జగ్గయ్యపేటలో 27 సెంటీమీటర్లు, గుంటూరులో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దురదృష్టవశాత్తు 9 మంది మరణించారని, ఒకరు గల్లంతయ్యారని, కానీ తక్షణం స్పందించడం వల్ల చాలా వరకు ప్రాణాలు కాపాడగలిగామన్నారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ షుగర్, ఆయిల్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు పంపిణీ చేయాలని ఆదేశించారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన 107 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 17,000 మంది బాధితులను తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 2 హెలికాప్టర్లు, పెద్ద సంఖ్యలో బోట్లు రెస్క్యూల్లో ఉన్నాయన్నారు. రెస్క్యూ అయితే చేయగలిగాం, రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. రిలీఫ్ కూడా కొంత పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 25 కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి, 1 కేజీ దాల్, 1 కేజీ షుగర్, 1 కేజీ ఉల్లిపాయలు, అదే మరి 1 కేజీ పొటాటో, ఆయిల్ 1 కేజీ. ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పనులు చాలా రోజులు, 1 నెల 2 నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా 25 కేజీలు 50 కేజీలుగా ఇస్తున్నాం. ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 50 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం. అంత మునుపు ఉండే డబ్బుల కంటే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశాం. వరదల ధాటికి విజయవాడ, గుంటూరులో జాతీయ రహదారులు సైతం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. వరద కారణంగానే వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. రిజర్వాయర్లన్నీ నిండిపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి దాదాపు 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. మరికొన్ని గంటల్లో 10.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది 10 లక్షలు కానీ 10 లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలో చేయడం అది తక్షణ కార్యక్రమం. మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం.
మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు, ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. వర్షాలు వరదల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లిందని, వరదలు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు తయారు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రివర్ క్యాచ్మెంట్ ఏరియాలను, కాలువగట్లను బలోపేతం చేస్తామన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జిల్లాల వారీగా, శాఖల వారీగా తాజా పరిస్థితులు తెలుసుకుంటూ తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. వీలైతే డ్రోన్లు ప్రయోగించి అవకాశం ఉన్న చోట సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిని తెలుసుకొని రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలంలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చారు. మీడియాలో గానీ, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో గానీ తమకు సహాయం కావాలని ఎవరైనా విజ్ఞప్తి చేస్తే అలాంటి వాటిపై స్పందించేందుకు కూడా ఓ యంత్రాంగం తయారు చేశారు. టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం, మీరు చూసుంటారు. ఒక 14,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్డు మీద నీళ్లు నిలిచాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపుకు గురైన ప్రాంతాలు కానీ లేకుంటే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యూమరేట్ చేయడం, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం, ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ, బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇక వరదల కారణంగా కాలనీలే మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో ముందుగా వరద నీటిని తోడేందుకు, వరదను మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయించారు. ఇక ప్రకాశం బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, వెంటనే పునరావాసంతో పాటు ఆహారం, తాగునీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరదల తర్వాత రోగాలు విజృంభించే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ట్రాక్ మీదకు ఎక్కించారు. వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. భారీ వర్షాల ధాటికి నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయి. దీంతో నేషనల్ హైవే అథారిటీని కూడా లైన్లోకి తీసుకుని రాష్ట్ర అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అంటే అత్యంత భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలు ఉన్నాయి.